దాదాపు ఒక కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు పేపర్ లీక్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇంతవరకు కూడా ఎలాంటి కట్టడి చేయకుండా అలా పేపర్ లీక్ జరుగుతున్నా విద్యార్థులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. వాస్తవం కూడా బాబు, వాళ్ళ కేంద్రమే గాని రాష్ట్రమే గాని వాళ్ళు ఏదైతే ఉందో విద్య అనేది పారదర్శకత, వాళ్ళ విద్యార్థులు ఒక విధమైన ఒక విశ్వాసం కలిగింపజేయాలి. వాళ్ళ సంవత్సరాంతం చదువుకుంటే ఏదైతుందో చివరికి వచ్చే వరకల్లా వాళ్ళ మెరిట్ ఆధారితంగా అవకాశాలు పొందమో అనేటువంటి అనుమానం వస్తే ఎట్లుంటుందే. నీట్ ఎగ్జామ్ అనేది ఒకప్పుడు మెడికల్ ఎంట్రన్స్ రాష్ట్రాలకు పరిమితమై ఉండే, రాష్ట్రాలకు పరిమితం ఉన్నటువంటి ఒక మెడికల్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో ఇదే మోడీ గారు దాన్ని కేంద్రీకృతం చేసి నీట్ రూపొందింపజేసిండు. లేకపోతే రాష్ట్రంలో ఎక్కడో కూడా ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే దేశమంతా పేపర్ రద్దు అయిపోయిందా? ఎవరు బాధ్యత వహించాలి? మోడీ గారి బాధ్యత వహించాలని చెప్పంటాను నేను. ఇవాళ ఏమన్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అని చెప్పంటుండే. ఇప్పుడు దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇదివరకు గతంలో రూపొందింపు చేయబడలేదా? ఇది కొత్తదా? ఇవాళ ఆల్రెడీ ప్రజాప్రతినిధులపై ఎవరిపైన ఆరోపణలు వచ్చినట్టయితే 6 మాసాల లోపల కేసు డిస్పోజ్ కావాలి. అందరూ తెలిసిన విషయం అని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణతో కేసు నమోదు చేయబడి ఉన్నది. 10 సంవత్సరాలు గడుతుందా? ఓటుకు నోటు కేసు ఏదైతుందో రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఏదైతుందో ఒక శాసనసభ్యుడి లంచం ఇచ్చే ప్రయత్నం చేసిండు అని ఏసీబీ కోర్టు కేసు నమోదు చేయడం కాదు, 10 సంవత్సరాలకెళ్ళి కేసు నడుస్తుంది. ఏమైతుందా? అదే మోడీ గారు ఆయనకు అండగా నిలబడుతున్నాడు. నిన్నేదైతే అందరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని చెప్పని మొత్తం కాంగ్రెస్ పార్టీ చలో రాజ్భవన్ అంటే ఈయన పోయి కొడంగల్ తలదాచుకున్నాడు మోడీతో రక్షణ పొందడానికి కొరకు అని చెప్పంటున్నా. నీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏం చేస్తుంది? ఏదేం చేస్తుంది? ఇవాళ ఏదైతుందో మన రాజ్యాంగం ఏం చెప్తుంది బాబు? విద్యా వైద్యము ఇవాళ మన ప్రాథమిక హక్కులో భాగంగా చేర్చారు. విద్యా వైద్యం ఏదైతుందో ప్రాథమిక హక్కులో భాగంగా చేర్చిందని చెప్పంటున్నాను నేను. పారదర్శకంగా అందరికి ఉచితంగా విద్యా సదుపాయం కల్పింప చేయబడాలి. ఇవాళ మన రాష్ట్రమే తీసుకున్నట్టయితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన దాన్ని ఏదైతుందో ఆరంభింపజేసిండు. తదుపరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతుందో దాన్ని పటిష్టంగా అమలు చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చి దాన్ని నీరు గారుస్తున్నాడు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరంభింపజేసినట్టుగా పథకం ఏదైతుందో నువ్వు దాన్ని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నువ్వు పటిష్టంగా అమలు చేయాలి. దాన్ని నీరు గారుస్తావే? అది నీరు గార్చడంతో మొత్తం విద్యార్థి లోకం అని చెప్పంటున్నా. దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు రోడ్డెక్కుతున్నారు. భవిష్యత్తు తరాలకు విద్యార్థులు ఒక మార్గదర్శకం విద్యార్థులు ఉండడం వల్ల వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ నైట్ ఒక ఇన్స్టా రీల్ అయితే చేసింది. అరే అందరికి అదే చెప్తా, మంచిగా చూసుకుంటా అని చెప్పని. మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. నువ్వు మంచిగా చూసుకుంటే నీటి పేపర్ లీక్ అయిందా? నువ్వు మంచిగా చూసుకుంటే నీటి పేపర్ లీక్ అయిందా? నువ్వు సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పన్నవా? మోడీ గారు ఏదైతుందో ఆయన మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఏదైతుందో 10 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన 12 సంవత్సరాలు గడిచిందా? 12 ఏళ్ళు 24 కోట్ల ఉద్యోగాలు కల్పింపజేయాలి. ఎన్ని కోట్లు ఇచ్చిండు? చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలనే? వాళ్ళకి ఏదో ఉపాధి కావాలని చెప్పి కావాలంటున్నా. ఆ ఉపాధి మార్గాలు నువ్వు అన్వేషించద్దా? నువ్వు కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏమంటారు, 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా పేపర్ లీకేజ్ అయినా ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు అంటారు. చూడు బాబు, అప్పుడు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేసినాము. పొరపాటు అనేది ఇప్పుడు జరిగిన పొరపాటే. గత ప్రభుత్వంలో పేపర్ లీక్ అయితే కూడా అప్పుడు ఆ ప్రభుత్వం దాన్ని కనుగొన్నది. దోషులను ఏదైతుందో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నది. ఎవరైనా గంతగా ఇవాళ 10th పేపర్ లీక్ అయింది. రేవంత్ రెడ్డి రాజీనామా చేసిందా? ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, నైతికంగా ఆయన బాధ్యత వహించాలని చెప్పి అంటున్నా. ఇంకోటి, రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే కానీ రోడ్ ఎక్కని కాంగ్రెస్ నాయకులు ఈ విషయం మీద ఎందుకు రోడ్ ఎక్కుతలేరు? దీనికి ఏమో చెప్తారా? అంటే రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే రోడ్డు మీదకి వచ్చిళ్ళు, ఇంత జరుగుతా ఉంటే ఎందుకు మరి కాంగ్రెస్ దీనికి సపోర్ట్ ఎవరు మాట్లాడతలేరు? లేదు, వాళ్ళ చిత్తశుద్ధి ఏదైతే దీంతో తెలిసేస్తుంది బాబు. ఇలా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతుందో వాంగ్చుక్ పాపం ఆయన పెద్ద మనిషి, నిరాదీశ కూర్చుంటే విద్యార్థుల్లో చలనం వచ్చేదైతుందో వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ ఆలోచనలో పడేదైతుందో వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం కొరకు విద్య పారదర్శకంగా మెరిటోరియస్ విద్య వాళ్ళు పొందాలని చెప్పని రోడ్డు ఎక్కితే గానీ జంతర్ మంతర్ దగ్గర ఇలా రాజకీయ పార్టీలు చెల్లం రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ? రాహుల్ గాంధీ ఇవాళ మాట్లాడుతున్నాడు. పేపర్ లీక్ 70 రోజులు అవుతున్నా గానీ ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఇంత నిరసన చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో దాన్ని పట్ల నిరసన వ్యక్తం చేసింది, రాష్ట్ర స్థాయిలో వ్యక్తం చేసింది, జాతీయ స్థాయిలో ఏదైతుందో పార్లమెంట్ రాజ్యసభలో దాన్ని లేవనెత్తింది. ఇప్పుడు ఇవాళ కూడా ఏదైతున్నదో ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీకి తన బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా ఏదైతుందో వాళ్ళ చిరంజీవి వాళ్ళ కేటీఆర్ గారు ఆయన జన్మదినమే.
వీళ్ళ కేటీఆర్ జన్మదినం అని మొత్తం ఏదైతే ఆర్భాటాలకు దూరంగా ఏదైతుందో మొత్తం సెలబ్రేషన్స్ రద్దు చేసుకొని ఆ యువత జింజి వాళ్ళకు అండగా నిలబడతా ఆత్మస్థైర్యం నింపుతా అని చెప్పని ఇక్కడికి వచ్చేది ఇస్తుందో ఈ దీక్షలో పాల్గొన్నాడు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు పేపర్ లీక్స్ పై ప్రభుత్వానికి? ఇప్పుడు పేపర్ లీక్ అనే ఒక అంశం బేసికలీ విద్య అనేది ఏదైతుందో ప్రధానమైంది. విద్యతో పాటుగా ఇవాళ విద్య తదుపరి ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రధానమని చెప్పి అంటారు. విద్య ఏదైతే పారదర్శకంగా ఏ రాజ్యాంగ నిబంధనలు పేర్కొంటాయో ప్రాథమిక హక్కులు ఇది ఒక భాగం అని చెప్పి అంటాను. ఏదైతే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఇంతవరకు రాజీనామా చేయలేదు, ఎలాంటి మోడీ గారు ఎలాంటి అతని మీద యాక్షన్ తీసుకోలేదు. అసలు మోడీ రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ అంటే అసలు నీట్ విధానాన్ని రూపొందింపజేసింది ఎవరు? మోడీ. నేడు విధానాన్ని రూపొందింపజేయడం మొత్తం దేశం అంతా ఎగ్జామ్ రద్దయింది. ఆ నీట్ ఎగ్జామ్ రూపొందింప చేయక రాష్ట్రాలుగా పరిమితమై ఉంటే దేశం అంతా రద్దు కాకపోతున్నాయి కదా. అర్లీ ఇట్ వాజ్ లిమిటెడ్ టు ఓన్లీ ది స్టేట్స్. దాన్ని కేంద్రీకృతం చేసింది ఆయనే. కేంద్రీకృతం చేసేదైతే మొత్తం విధానాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకోవాలని చూసిండు. దాని పరిణామం ఏదైతుందో లక్షలాది మంది విద్యార్థి లోకం వల్ల ఆందోళన గురవుతుండ్రు. దీని బాధ్యత మోడీ వహించాలని చెప్పి అంటున్నాను నేను. విద్యార్థుల మీద కూడా శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను మరి లాఠీ చార్జ్ ఉగ్రవాదుల మీద చేసినట్టు దారుణంగా లాఠీ చార్జ్ చేశారు. దీని ఎలా చూస్తున్నారు? అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందా? అక్కడ గాని ఇక్కడ గాని నేను కాంగ్రెస్ ధర్నా చేస్తే ఇదే పోలీసు వ్యవస్థ వాళ్ళకి రక్షణ నిలబడ్డది. నేను కాంగ్రెస్ ధర్నా చేస్తే ఇదే పోలీసు వ్యవస్థ రక్షణ నిలబడ్డది. అదే ప్రతిపక్షం వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఇతర పార్టీ ఇక్కడ మేము ఉద్యోగం చేస్తామని చెప్పంటే మనం ఈడ్చుకొని లాక్కెళ్తామని చెప్పంటున్నా. కర్రల సంస్కృతి ఏంటంటే దాడులు చేసేది అసలు మోడీ గారు రేవంత్ రెడ్డి ఇద్దరు ఏదైతుందో ఒకే త్రాసు ముక్కలు. మోడీ రేవంత్ రెడ్డి ఒకే త్రాసు ముక్కలు. ఆడ మోడీ ఎట్లా చేస్తుండే రేవంత్ రెడ్డి అట్లే చేస్తున్నారు.